హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కానీ చిన్న ఎప్పుడు 10 మంది ఉండాలి, 10 మందికి వంట చేసి పెట్టాలి, అలాంటి మనస్తత్వం, అలాంటి చేతులు మీవి. అలాంటిది ఈరోజు ఇంటికి వస్తే మిమ్మల్ని తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు లేరు. ఒక్కళ్ళే సింగిల్గా సోలోగా ఉన్నప్పుడు మీలో మాట్లాడుకుంటారు, లేకపోతే ఆమెను చూస్తూ ఏడుస్తారు, లేకపోతే ఎవ్వరు నా అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నావు, తిన్నావా టయానికి అనే వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు అంటే నా బిడ్డలను చూసుకుని బతికాను నేను. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు. ఇక ఆడపిల్లలు కాబట్టి తప్పదు, పంపాలి. దేవుడు అంతవరకే రాశాడు మనకి అనుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు నా మనసులోకి రారు అంత తేలిగ్గా. నా కష్టం వస్తే తనకే చెప్పుకుంటా, బాగుందడి కంటే కూడా. తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి ఉంటాయి కదా ప్రజలు ఇంటి వాళ్ళ ఫ్యామిలీ. మా వాళ్ళు కూడా అడిగారు, మా బామర్ది వాళ్ళు కూడా, ఇఫ్ ఎనీథింగ్ అని అంటే ఆప్షన్ లేదు. మా బావమరిది నాతో బాగా క్లోజ్గా ఉంటాడు. మేమిద్దరం కలిపి సరదాగా 6 monthsకో 3 monthsకో ఒకసారి అటు శ్రీలంక కానీ రాబావ వెళ్దాం అని అంటాడు. తనే అన్ని టికెట్స్ వేసి తీసుకెళ్ళి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఐఎమ్ బిజీ విత్ షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల కొంత తెలియట్లేదు. కానీ ప్రతిరోజు బాధపడేది ఎప్పుడంటే 9 గంటల దాకా చేస్తాను షూటింగ్. 9 గంటలకు వచ్చేసి అప్పటిదాకా ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతాను. అప్పటిదాకా అందరూ సరదాగా జోకులు గీకులు. మధ్యాహ్నం డెఫినెట్గా ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఒక 5-6 మందికి ఫుడ్ చేయిస్తాను లొకేషన్లోనే. కుక్ ఉంటాడు, ఒక నాన్ వెజ్, ఒక రసం, పెరుగు, కంఫర్టబుల్ భోజనం. ఒక 5-6 మంది తింటారు. ప్రతిరోజు స్వీట్స్ తీసుకెళ్తారు అందరూ. నాకు చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు. డైరెక్టర్కి పెట్టాలి, లేదంటే ప్రొడ్యూసర్కి పెట్టాలి. ప్రొడక్షన్ బాయ్ అయినా కానీ తిన్నావా ఇదిగో ఇది చేసుకో. అలా ఉండే పర్సన్ సాయంత్రం ఒక్కళ్ళే వచ్చి ఇంటి తాళం అదే చెప్పబోయింది. ఇప్పుడు ఆ 9కి 9:30కి వచ్చి అప్పటిదాకా ఉంటుంది. బ్యాగులు తీసుకొని డోర్ తీసి చూసిన వెంటనే ఒక 2 minutes అలా ఉంటుంది. ఇంకా దాని తర్వాత కొంచెం అందుకని ఈ మధ్య కొంచెం థ్రెడ్మిల్ కూడా చేస్తున్నా. ఒక 5 months నుంచి షూటింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అర్లీగా రెడీ అవ్వాలి కాబట్టి. షూటింగ్ లేకపోతే మార్నింగ్ థ్రెడ్మిల్ చేసి డైట్ నేను తినేది చాలా లిమిటెడ్. నేను చాలా పెద్ద తిండిపోతున్నాను అనుకుంటారు అందరూ, కానీ నాకు పెట్టడమే తెలుసు. కానీ నేను తినేది మార్నింగ్ ఒక అరటిపండు, 3 చిన్న ఇడ్లీ తింటా. ఇంకేం తిన్నాను, టిఫిన్ ఇంకేమి తిన్నాను. ఎందుకనంటే నాకు కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ఇన్ని వచ్చి తగ్గాయి. దాన్ని కాపాడుకుంటూ ఉంటాను. డైలీ పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా, అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్. సూపర్. అది ముందు రోజే రోజు పువ్వులు పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకొని. మీ అత్తయ్య మీ బావ వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసినప్పుడు అనుకుంటారు కదా. డెఫినెట్గా కూతురులో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా ఇంత ప్రేమ మా అల్లుడికి. తను ఒకటే మాట అనేది, అంటే వీల్ చైర్లో లేకుండా కొంచెం తిరిగేటప్పుడు కూడా మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరెళ్ళొద్దామమ్మా అని తను పిలిచేది. పిలిస్తే మా ఆయన లేకుండా నేను రాను, మా ఆయనతో వస్తేనే వస్తాను. సూపర్ గ్రేట్. ఇలా ఉండాలి భార్యాభర్తలు. చాలా మంది తెలుసుకోవాలి ఇది.